గురుగారు, మణిపూరక చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఏ దేవాలయానికెళ్ళి యాక్టివేషన్ చేసుకుంటాం మంచిది? ఏ ముద్రతో ఆ దేవతామూర్తిని పూజించడం వల్ల ఈ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది? ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవటం వల్ల మన జీవితంలో కలిగే లాభాలేంటి? ప్రయోజనాలేంటి? ఓకే స్వామి, మనకు అయ్యప్ప స్వామి దేవాలయాలు ఆరు ఉన్నాయి కదా. ఓకే. 6లలో 2 చెప్పుకున్నాం. ఇది 3వది మణిపూర చక్రం అనమాట. మణిపూర చక్రాన్ని యాక్టివేట్ అయ్యే అతి ముఖ్యమైన దేవాలయం సురుముతేర్ అర్చన ఆరెంగావి. ఆరెంగావ్ వచ్చేసి 3వ టెంపుల్. ఓకే. ఆరెంగావ్ అయ్యప్ప స్వామి వారి దేవాలయము సేమ్ అదే. ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం కదా. ఇప్పుడు చెప్పిన టెంపుల్ నుంచి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లో ఈ స్వామివారి దేవాలయం ఉంటుంది. ఓకే. స్వామివారి దేవాలయం దగ్గర చాలా అందమైన దేవాలయం, సూపర్ ఉంటుంది. మణిపూర చక్రం యాక్టివేట్ చేసుకోవడం, అక్కడ స్వామివారి దర్శనం అయిన తర్వాత సేమ్ 25 నిమిషాలు ఈ విధంగా కూర్చోవాలి. ఓకే. ఈ విధంగా ఇలా ఇలా కాకుండా ఈ దండాన్ని ఇట్లా తిప్పుకోవాలి. ఓకే. దీన్నే పరశురామ ముద్ర కూడా అంటారు. ఓకే. ఇది మణిపూర సంబంధించిన చక్రాన్ని ఇదే ముద్ర పరశురామ ముద్ర కూడా అంటారు. ఓకే. ఈ పరశురామ ముద్ర ఇలా వేయడం వల్ల మన మణిపూర చక్రం యాక్టివేట్ అయితే ఒక రకమైన ఆనందం. ఓకే. ఇప్పుడు చూడండి, మనకు బాధ కలిగితే కడుపులో ఒక రకమైన ప్రాబ్లం వస్తుంది. అంటే కడుపులో ఒక కదిపేసినట్టు అవుతుంది. అవును. అది ఆనందం కూడా కడుపు ఒక ఆనంద తిండి భోజనం కూడా ఆనందంతో తినలేమంటారు. అంటే సంతోషాన్ని ఏర్పాటు చేసేది అనమాట. ఆ చక్రం వచ్చేసి మణిపూర చక్రము మనకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. లోపల ఒక రకమైన ఆనందాన్ని ఇచ్చేసి లోపల ఆనందం ఫేస్ మొత్తం ఒక రకంగా మారిపోతుంది, బాడీ మొత్తం ఒక రకంగా మారిపోతుంది, ఆనందంగా మారిపోతున్నాడు. ఓకే. ఆనందమే అందమే ఆనందం. అలాగే మణిపూర చక్రం ఎప్పుడైతే అవుతుందో ఆ విధంగా ఈ ముద్ర, దీన్ని పరశురామ ముద్ర అనొచ్చు, దీన్ని మనం మణిపూర చక్ర ముద్ర ఉంటుంది. ఈ చక్రం అంటే స్వామివారి దగ్గర వెళ్ళి దర్శనం అయిన తర్వాత వెళ్ళడమే యాక్టివేట్ అయిపోతుంది. ఆ టెంపుల్కి అడుగు పెట్టడమే మన చక్రాన్ని యాక్టివేషన్ అవుతుండే. కాకపోతే 25 నిమిషాలు మనం అక్కడ కూర్చోడం వల్ల అక్కడ ఉన్న ఇంకా పవర్ పెరుగుతుంది. ఒక ఫోన్ ఛార్జింగ్ పెడితే ఎలా ఛార్జ్ అవుతుందో 10 నిమిషాలు 5 నిమిషాలు పెడితేనే ఛార్జ్ అవుతుంది. అదే విధంగా మనకు 25 నిమిషాలు అక్కడ కూర్చుంటే, ఈ ముద్ర వేసుకుని కూర్చుంటే మనకు ఆ మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. తద్వారా మనకు మణిచక్రం వల్ల లాభం ఏంటిదంటే మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, లోపల ఒక రకమైన అందమైన భావాన్ని వస్తుంటాం. అది సంతోషకరమైన అవన్నీ కూడా మన దగ్గరికి యాక్టివేట్ వచ్చేస్తుంటాయి. ఇది మనకు లోపల అందమే ఆనందం అంటారు కదా, సంతోషమే మహాభాగ్యం అంటారు. మహాభాగ్యాన్ని, సంతోషాన్ని మనకి ఇచ్చేది దేవాలయం ఆరెంగావ్ దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది సూపర్గా ఉంటుంది. స్వామివారి దర్శనం వల్ల అన్ని కలియుగంలో మన అన్ని బాధలు తీర్చి మనకు కావాల్సిన ఇచ్చేది మొత్తం అయ్యప్ప స్వామి దేవాలయాలే, అయ్యప్ప స్వామి అనుగ్రహమే. ఓకే. చక్రాలకు సంబంధించిన మొత్తం కూడా దేవాలయం. మనకు స్వామివారి 3వ చక్రం గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా మీరు వెళ్ళండి, స్వామివారి ఫస్ట్ నుంచి మొదలెడితే అక్కడికి వెళ్ళి 50 కిలోమీటర్లు స్వామివారి దర్శనం చేసుకోవడం, హ్యాపీ మీకు కావాల్సిన ఆనందాన్ని, సంతోషాన్ని చేసుకుని రావడమే. ఎన్ని కోట్లు ఏదున్నా కూడా ఆనందం, సంతోషం ఉండడం ముఖ్యం కదా. ఆ చక్రం యాక్టివేట్ అయితే అలాంటి అవగాహన వచ్చేస్తుంది. ఇప్పుడు నవ్వు రావాలనుకున్నాం అనుకోండి, ఎంతవరకు నమ్మించిన లోపల క్రమైన చక్రం యాక్టివేట్ లేకపోతే నవ్వలేము, ఆనందం పడలేము. అది యాక్టివేట్ అవుతుంది అనుకోకుండా మన లోపల ఒక ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. దానివల్ల మనకు మంచి ఆరోగ్యం, హ్యాపీగా ఉంటాం అన్నమాట. అట్లా స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల మణిపూర చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ ముద్ర ద్వారా చేసుకోండి, మంచి ఆనందము, సంతోషం, హ్యాపీగా ఉంటారు మీరు.